మళ్ళీ మళ్ళీ అనొకసారి మనం విద్యార్థుల యొక్క ఆగ్రహవిషయాలని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్ గొంతమ్మ కోరికలు ఏం లేవు. 29 జీవోను రద్దు చేయాలి. వాళ్ళ కూడా భయం ఏమైతుందంటే ఇప్పుడు ఈ 29 జీవో తీసుకురావడం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేస్తారన్న భయం వాళ్ళ కూడా వస్తున్నది. అది మంచి పద్ధతి కాదు. ఇది ఒక సమస్య పోయి ఇంకో సమస్య తయారయ్యే ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలుచుకున్నారా? కొన్ని అదన స్పష్టం చేయమని చెప్పండి. 29 జీవో దేనికోసం తీసుకొచ్చారు? దాంతో పాటు కోర్టులో దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియనప్పుడు పరీక్ష నిర్వహించడం ద్వారా రేపు జడ్జిమెంట్ అటు ఇటు వస్తే ఇప్పుడు పరీక్ష రాసిన విద్యార్థులు రాసిన వృధా అవుతుంది కదా. వాళ్ళ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఏం భయపడతలేరు. వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ మొత్తం టెన్షన్ లో ఉంది. వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు? ఒక భయానక వాతావరణం ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలను కూడా బట్టలిప్పి కొట్టే పరిస్థితి వచ్చింది. ఒక ప్రెగ్నెన్సీ లేడీని కొట్టే పరిస్థితి వచ్చింది. ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో నిలబడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ముందు అబ్బాయిని కొట్టే పరిస్థితి వచ్చింది. మేము నిజాం కాలంలో చూస్తాం తప్ప మన బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ కాలంలో చూస్తాం. ఇప్పుడు సేమ్ కాలాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కాలంలో చూస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టొద్దని ఎవరికి లేదు. కష్టపడ్డ విద్యార్థులకు నష్టం చేయాలని ఎవరికి లేదు. మీరు రీషెడ్యూల్ చేయండి. కోర్టు కేసులను పరిశీలించే ప్రయత్నం చేయండి. నేను వచ్చిన కేసు వేరు, ఇప్పుడున్నటువంటి డిమాండ్లు వేరు. నిన్న కోర్టు తీర్పుతోని ఈ రోజు జరుగుతున్న ప్రొటెస్ట్ కు సంబంధం లేదు. దాన్ని దయచేసి గుర్తించాలా. చాలా మంది నాకు కోర్టు కూడా చెప్పింది అంటారు. కోర్టు చెప్పింది వేరు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇది 22 కేసులు పెండింగ్ లో కోర్టులో పడా. రేపు వీళ్ళు ఎగ్జామ్ కష్టపడి ఎగ్జామ్ రాసినాక కోర్టుకి అడిట్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు 2 ఎగ్జామ్ ఎట్లా రాస్తారు వాళ్ళు? కాబట్టి మరి ప్రభుత్వం మొత్తానికి రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేయదలుచుకునేదా? ఇలా ఎన్నికల టైంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేస్తానని చెప్పి అలా ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటారు. వీళ్ళు నమ్మి ఓట్లు వేసారు. ఇవాళ పరిస్థితి ఏంది? 29 జీవో ద్వారా వాళ్ళ పూర్తిగా రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేసే పరిస్థితి రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండి పట్టు వీడి వెంటనే స్పందించాల్సిందిగా, పాజిటివ్ దృక్పథంతో స్పందించాల్సిందిగా కోరుతాను. ప్రభుత్వాలకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు తెలుగు అకాడమీ అసలు బుక్సే కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కోర్టుకు ఆధారం కావాలి. మీరు తప్పుడు ఆధారాలు సృష్టించి కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ హైకోర్టు తీర్పును అందరూ శీర్ష వహించాల్సిందే, తప్పకుండా వహించాల్సిందే. కానీ కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మన తెలుగు అకాడమీకి చైర్మన్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో కానీ ఇతర లైబ్రరీలో చదివేది బుక్స్ అవుతారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఎక్స్పర్ట్ పడుకొని కోచింగ్ తీసుకునే స్థితులు లేరు. కూలీనాలు చేసుకుని బడ్జెట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పిల్లలకు కష్టపడి అలా కోచింగ్ ఇచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు. మరి బుక్స్ చదివి ఎగ్జామ్ రాయకుంటే మరి ఏ చదివి ఎగ్జామ్ రాయాలి, ప్రిపేర్ కావాలి? వాస్తవం ఏం చేయాలి? మరి తెలుగు మీడియా, తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళ పనికి రావంటే హాల్ టికెట్ ఫిలిప్స్ దానికి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, ఈ మెయిల్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఇది ఇంత యూపీఎస్ లో లేదు, తెలిసలేదు. కాబట్టి ప్రభుత్వము ఈ సమస్యలున్నాయి. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మంచిగా ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. కాబట్టి 29 జీవో విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వివరించాల్సింది కోరుతాను.